హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పసుమావులకి అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ అండి లేటెస్ట్ కన్స్ట్రక్షన్. దీనికి ఏంటంటే G+1 అన్నమాట. G+1 పర్మిషన్ ఉంది. కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్, పైన వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్. సారే ఈ ప్రాపర్టీని దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించాడు అనమాట. సార్ నాడు ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ ఈ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? 174 గజాల్లో ఉంది ఇది. ఓకే, డైమెన్షన్ సార్? 27-60. ఓకే సార్, ఈ ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ డోర్ సార్? ఇది 25 ఫీట్ల వైట్ రోడ్. 25 ఫీట్ల రోడ్డు సార్. ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే. ఇది 100 ఫీట్ రోడ్ కి సెకండ్ హౌస్. చూస్తున్నానండి, ఇది మెయిన్ రోడ్ పక్కకే మెయిన్ రోడ్ అండి. దాని నుంచి సెకండ్ హౌస్ అనమాట. మంచి కాలనీ, మంజీరా కాలనీలో అయితే ఉందండి. ఇది మున్సిపాలిటీలో ఉందండి, పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందికి అయితే వస్తుందండి. ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి. అసలు లోపల చూస్తే మీరు అవక్క అయిపోతారు. ఒకసారి మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్ల గేటు. 9 ఫీట్ల గేటు ప్లస్ ఇక్కడ మనకు ప్లాంట్స్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాంట్స్ కూడా పెట్టేసినారండి. ఇక్కడ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంది. దీంట్లో బోర్ ఉంది. అదే విధంగా మనకు మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మనకు పైప్ లైన్ చూస్తే ఆల్రెడీ చూస్తున్నారు కదా, పైప్ లైన్ కూడా అన్ని ఇచ్చేసి పెట్టినారండి. మనం జస్ట్ రిజిస్ట్రేషన్ కాగానే వెంటనే అప్లై చేసుకుంటే ట్యాప్ వాటర్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి లోపల రాగానే మంచి పెద్ద కార్ అయితే పడుతుంది. ఫార్చునర్, ఇనోవా అలాంటి కార్ అయితే పడుతున్నట్టు అంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. సార్ బోర్ ఎన్ని ఫీట్ బోర్ సార్ ఇది? మన బోర్ ఇది 1100 ఫీట్లు బోర్. ఇది అమ్మ 1100 ఫీట్లు? అవును, అంత పెద్ద చేపించినారండి సార్. ఏరియాలో మామూలుగా 300-400 పడిపోతుంది. 300 మాకు కూడా పడింది. అంటే గ్యాప్ వచ్చింది అనమాట. అట్లా ఉంటే ఆపకూడదు, అందుకని కంటిన్యూ ఎక్కడైతే కంటిన్యూ వాటర్ అయితే అంతవరకు 1100 వరకు చేపించినారు. అవును, అది 5 HP మోటార్, CRA మోటార్. ఓకే, 2,20,000 అది. ఆన్లైన్ లో ఎవరైనా చూడొచ్చు. CRA 5 HP అంటే రేట్ వచ్చేస్తుంది అది. ఓకే సార్, సంప్ ఎంత కెపాసిటీ సార్? సంపు 5000. ఒక ట్యాంకర్ నీళ్లు పడతాయి. ఒక ట్యాంకర్ నీళ్లు పడతాయి. చూస్తున్నా కండి, ఒక ట్యాంకర్ నీళ్లు పడతాయి అన్నమాట. 2 కార్లు పార్కింగ్ ఉంది. ఈజీగా 2 కార్లు ఎల్షిప్ పార్కింగ్ ఉందండి. ఇటు కార్ పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, మనం బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. సార్ దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉందా సార్? లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టానండి. ఇక్కడ ఈస్ట్ గా ఉంటది. ఓకే, లిఫ్ట్ ప్రొవిజన్ లాస్ట్ కూడా ఇచ్చినారు. అండి లిఫ్ట్ ప్రొవిజన్ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మనం ఇన్ ఫ్యూచర్ మనం లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటే మనకు ఆ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ లిఫ్ట్ ఇక్కడ నుంచి G+1 కు మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఏంటంటే మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టినారు. ఇన్ ఫ్యూచర్లో మీరు పైన కూడా ఇంకో 2 ఫ్లోర్స్ చేసుకోవచ్చు అనమాట. అంత బందోబస్తు అయితే ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మన పార్కింగ్ చూస్తే పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, చాలా మంచిగా తీసుకున్నారండి. లేటెస్ట్గా తీసుకున్నారు. మంచి లైటింగ్ అని ఎవ్రీథింగ్ అయితే రెడీ టు వాక్వే ప్రాపర్టీ అనమాట. 100% వాస్తునైతే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. చేయండి. బిల్డింగ్ అడ్రస్ వచ్చేసి ఇది హయత్ నగర్ నుంచి కుంట్లూరు పసుమావలకు వచ్చే రోడ్డు, 100 ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ ఇది. ఓకే, చూస్తున్నారు కదండి, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ హౌస్ 100 ఫీట్ రోడ్ అయితే ఏదైతే ఉందో దానికి సెకండ్ హౌస్ అన్నమాట. ఇది మంచి లొకేషన్లో అయితే ఉందండి. ప్రాపర్టీ కింద అయితే 2 BHK. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకున్నారు. లేటెస్ట్గా ఉంది. మంచిగా పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ UPVC విండో చూస్తున్నారు కదా, 4x4 UPVC విండో తీసుకున్నారు. ఇక్కడ టీవీ చూస్తున్నా, టీవీ యూనిట్ కూడా ఉందండి. టీవీ యూనిట్ ఉంది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనము కిచెన్లోకి వెళ్దాం. హాల్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకు ఎల్ షేప్ కిచెన్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ అయితే ఇచ్చినారు. చాలా బాగుందండి. కిచెన్ వచ్చేసి చాలా లేటెస్ట్గా అయితే ఉంది. కిచెన్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారండి. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, డోర్స్ కూడా మీరు చూస్తే మంచి టేక్ యూజ్ చేసినారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ప్రెస్ డోర్స్ అలాంటివి కాదండి, టేక్ డోర్స్ యూజ్ చేసినారు. ట్యాప్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి ట్యాప్స్ అయితే, క్వాలిటీ ట్యాప్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ప్లస్ మన కిచెన్ పక్కకే ఒకటి పూజ గది ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజ గది కూడా చూడండి ఎంత స్పేషియస్గా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారో. చాలా బాగుందండి. 2 BHK అన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్. మనకు ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ అయితే తీసుకున్నది. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మంచిగా UPVC విండో తీసుకున్నారు. షెల్ఫ్స్, ఇక్కడ బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం రాయల్ ప్లే చేయించినారు. 4x4 విండో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకు మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా మంచి క్వాలిటీ అయితే తీసుకున్నారు.
మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి, విజిట్ చేస్తే చాలా బాగుందండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. ఒకసారి బాత్రూమ్ చూడండి, బాత్రూమ్ కూడా చాలా బాగా తీసుకున్నారు, క్వాలిటీతో కట్టిన పై వరకు టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచి ప్రాపర్టీ అండి ఇది. ఈవెన్ బాత్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి చూడండి, బాత్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ రెడీ టు వాక్ పే అన్నమాట. మీరు ఒకసారి సైట్ విజిట్ చేస్తే 200% మీకు ప్రాపర్టీ నచ్చుతుందండి. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది ఇండియన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ట్యాప్స్ అయితే యూజ్ చేసినారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది పెట్టించినారు బాత్రూంలో కూడా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక సింక్ కూడా ఇచ్చినారు. సింక్ చుట్టూ కూడా మనకి ఏంటంటే మొత్తం టైల్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచి అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు, షెల్ఫ్స్ తీసుకున్నారు, పైన లో రూఫ్ కూడా తీసుకున్నారండి. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఎవ్రీ రూమ్లో ఒక వాల్కి వచ్చేసి రాయల్ ప్లే అయితే యూజ్ చేసినారండి. మంచి క్వాలిటీతోని మంచిగా యూజ్ చేసినారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు మనకు లేరు. డైరెక్ట్ ఓనరే ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. పైకి వెళ్ళడానికి మనకు ఒక 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. మంచిగా పైకి వెళ్ళేటప్పుడు రైలింగ్ కూడా చూస్తున్నారు కదా, స్టీల్ రైలింగ్. సార్ ఈ రైలింగ్ ఏ కంపెనీ యూజ్ చేసినారు? జిందాల్ కంపెనీ. జిందాల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా కాస్ట్లీ ఉంటుందండి జిందాల్. స్టీల్లో నెంబర్ 1 బ్రాండ్ అంటే జిందాల్ అని చెప్పొచ్చు. పైకి రాగానే మనకు చూస్తే పెద్ద బాల్కనీ అయితే తీసుకున్నారు. బాల్కనీ చూస్తే ఈజీ ఒక 8 to 10 మెంబర్స్ ఇక్కడ కూర్చోవచ్చు అండి. అంత పెద్ద కెపాసిటీ బాల్కనీ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తే టెఫన్ గ్లాస్ తీసుకున్నారు, ప్లస్ పైన స్టీల్ రాడ్ కూడా తీసుకున్నారండి. బాల్కనీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కాలనీ అండి. బాల్కనీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, చుట్టూ కాలనీ అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే ఉండడం జరిగిందంట. ప్లస్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్. సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి. బిల్డింగ్ కూడా నార్త్ ఫేసింగే ఉంది. పైన చూస్తుంటే మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, లైటింగ్ కూడా ఉంది. ప్లస్ ఇక్కడ మనకు 3 feet గల్లీ కూడా తీసుకున్నారు. 3 feet బాల్కనీ తీసుకొని చూస్తున్నారు కదా. లాస్ట్కు మన వాష్ ఏరియా ఇచ్చినారు. ప్లస్ బాల్కనీలో కూడా ఇటు పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్తో అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒకసారి లోపలికి వెళ్దాము. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ అండి. మనం చూస్తున్నాడు అక్కడ వరకు అయితే హాల్ తీసుకున్నారు. మంచిగా ఏంటంటే హాల్లో కూడా ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ చూస్తే మీరు అవాక్ అయిపోవాలండి. లేటెస్ట్ ట్రెండింగ్ అయితే మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ 4x4. ఈవెన్ మనకు షోకేస్ టైప్ అంటే బొమ్మలు ఇట్లా పెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర నుండి ఇవన్నీ కూడా రెడీ చేయించినారు అన్నమాట. చాలా బాగా అయితే తీసుకున్నారు. హాల్లో మనం దీన్ని డైనింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు ఒకటి మంచిగా సింక్ ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ కూడా టైల్స్ అయితే యూజ్ చేసినారు. వాస్తు ప్రకారం అక్కడ ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనం ఏంటంటే కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్లోకి వెళ్తే కిచెన్ అయితే చాలా మంచి కిచెన్ తీసుకున్నారండి. ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. 100% వాస్తోని. వాష్ ఏరియా ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్తే వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా ఇదండి. ట్యాప్స్ కూడా అన్నీ ట్యాప్స్ రెడీగా ఉన్నాయండి. ప్యారివేర్ కంపెనీ తీసుకున్నారు. పిచ్చి కంపెనీ మంచి అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్లో తీసుకున్నారండి. ఈవెన్ వాష్ ఏరియా కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మనం సెకండ్ బిట్ అని చెప్తున్నాం కదండి, అదే అండి మెయిన్ రోడ్. మనకు వెహికల్స్ పోతున్నాయి కదండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ మనకి ఫస్ట్ బిట్ ఈ చెట్లు ఉన్నాయి. సెకండ్ బిట్ వచ్చేసి మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోటి బస్సెస్ కూడా మనకి ఇక్కడ వెళ్తున్నాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు 24 hours ఎప్పుడైనా మన రోడ్డు దిగి లోపలికి నడుచుకుంటూ రావచ్చు అండి. అంత మంచిగా అయితే ఉందండి ప్రాపర్టీ. కిచెన్ పక్కకే పూజ గది ఉందండి. చూస్తున్నారు కదా, పూజ గది కూడా డోర్స్ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టేక్ ఇవి తీసుకొని ఒక ఫ్యామిలీ మంచిగా పూజ చేసుకునేటట్టు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ పక్కకే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారండి. ఇది 3 BHK అన్నమాట. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మంచి యూపీవీసీ విండో తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ బీరువా ప్రొవిజన్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి వెస్టర్న్ అన్నమాట. టైల్స్ కూడా పై వరకు తీసుకున్నారు. ఈవెన్ బాత్రూంలో కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్యారివేర్ కంపెనీ ట్యాప్స్ అండి. చూడండి మీరు అక్కడనే కాంప్రమైజ్ కూడా ఎంత బాగా తీసుకున్నారు. విండో కూడా చుట్టూ మనకు ఫోటో ఫ్రేమింగ్, ఈవెన్ గ్రానైట్ పెట్టుకున్నారు. చుట్టూ గ్రానైట్ పెట్టి తీసుకున్నారు. ఈవెన్ మెష్ డోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దీని పక్కకే ఉందన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి కన్స్ట్రక్షన్. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీరే చెప్తారు.
ఇట్లా అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా చాలా బాగా తీసుకున్నారు. 4x4 విండో. ప్రతి రూమ్లో ఒక రాయల్ ప్లేతో అయితే పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన ఫాల్స్ కూడా నీట్గా తీసుకున్నారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి, చూస్తున్నారా, దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా స్పేషియస్ ఉంది, మంచిగా వెస్టర్న్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అన్నింటిలో ట్యాప్స్, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే రెడీగా ఉన్నాయండి. ప్లస్ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. ఇది చూసుకుంటే కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ట్యాప్స్ కానీ ఫాల్ సీలింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద స్పేషియస్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ ఒకసారి చూడండి, పెయింటింగ్స్ కూడా రాయల్ ప్లే చాలా బాగా తీసుకున్నారు. అసలు పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ అయితే తీసుకున్నారండి. విండోస్ కూడా 4x4 విండోస్ తీసుకున్నారు. షెల్ఫ్స్, దీంట్లో లో రూఫ్ కూడా తీసుకున్నారండి. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఈ ప్రాపర్టీ మనకు పసుమాముల మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అన్నమాట. 100 ఫీట్ నుంచి సెకండ్ బిట్టే అండి. మనకు ఎవ్రీ హాఫ్ అవర్కి ఒకసారి బస్ ఫెసిలిటీ ఉంది. నియర్ బై కాలేజెస్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా బాగున్నాయండి. సరే, హయత్నగర్ మెయిన్ రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఇది 3.5-4 లోపలనే ఉంటుంది. 4 లోపలనే ఉంటుందండి. మనకు ప్రాబ్లం లేదు. ఈ ఏరియాకి ఏంటంటే మనకు క్యాబ్ ఫెసిలిటీ ఉంది. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ అన్నీ వస్తాయి. ప్లస్ ఏమైనా స్విగ్గీ, జొమాటో అవి కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆ ప్రాబ్లం కూడా లేదు. సో మనకి ఎల్బీనగర్ మెట్రో నుంచి కూడా నియర్ నాకు 7 to 8 కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు. 11 కిలోమీటర్ నాగోల్ నుంచి 12 కిలోమీటర్ చూస్తున్నారు కదా. ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ప్రాపర్టీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వచ్చి 11 కాడ ఎక్కొచ్చు అండి. ఇది మనకు 2.5 కిలోమీటర్. ఓకే, అంటే ఇటు విజయవాడ వాళ్ళు కానీ, అటు వరంగల్ వాళ్ళు కానీ తీసుకుంటే మనకు ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉందండి. సో ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి. మేము ఎంత వీడియోలో చూపించినా కానీ నార్మల్గా అనిపిస్తుంది. ప్రాపర్టీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. సార్ దీనికి ఎలాంటి సిమెంట్ యూజ్ చేసినారు సార్? సిమెంట్ కేసీపీ వాడినామండి. అవునా సార్? వైరింగ్ ఏది యూజ్ చేసినారు? ఫెనెలెక్స్ వాడినాం. ఫినెలెక్స్ ట్యాప్స్ ప్యారివేర్ కంపెనీ. కనిపిస్తుంది. అవన్నీ టేక్ డోర్లు. మీరు అన్ని టేక్ డోర్లు. మార్బుల్ మాత్రం 120 పర్ ఫీట్ వచ్చేసి 120. అంత కాస్ట్లీ వాడినాం సార్. అది మా ప్రాపర్టీ చూస్తేనే అర్థమవుతుంది సార్. అన్ని టేక్ డోర్లు, సీల్ కానీ మొత్తం మంచిగా వాడినాం. పెయింట్ అంతా మంచిగా ఏషియన్ పెయింట్. బాక్సెస్ డబ్బులు కూడా కనిపిస్తుంది. కిందనే ఉండే, ఎక్కడ ఏషియన్ పెయింట్ యూజ్ చేసినారండి. క్వాలిటీ మ్యూజియం 2 ఇల్లు ఉండే, ఒక ఇల్లు మొన్ననే సేల్ అయిపోయింది. పక్కది అయిపోయింది. ఇది ఒకటే ఉంది. ఇది ఒకటి ఉంది. సార్ ఈ ప్రాపర్టీ ఎంత ప్రైస్ చెప్తున్నారు మీరు? ఇది 1,60,00,000 చెప్తున్నాము. కూర్చుంటే వాళ్ళు వచ్చి నచ్చిందంటే కూర్చుంటే మా ఏమైనా కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది. సార్ లోన్ విషయం ఏమంటారు? లోన్ ఎనీ బ్యాంక్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఒకవేళ టైం ఉంది తీసుకుంటామంటే ఎనీ బ్యాంక్, ఎస్బీఐ నుంచి ప్రతి బ్యాంక్ లో తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. లేదు హెల్ప్ చేయమన్నా ఏ బ్యాంక్ లో కానీ నేను హెల్ప్ చేయగలుగుతాను, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా. తెలిసిన చూస్తారండి. మీకు లోన్ ప్రాబ్లం లేదు, వాస్తు ప్రాబ్లం లేదు, వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, అంటే మనకు నియర్ బై రోడ్ మీద ఉంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అసలు ఇలాంటి ప్రాపర్టీ ఇంత తక్కువ ప్రైస్ కంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే G+1 కింద 2 BHK, పైన 3 BHK, ప్లస్ మనకు 2 పార్కింగ్స్ వచ్చినాయి, లిఫ్ట్ ప్రొవిజన్స్ వచ్చింది. ఇన్ని ఇచ్చి మనకు 1,60,00,000కే చెప్తున్నారు. ప్లస్ దాంట్లో నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. మంచి వాస్తుకు అవుతుందండి. జస్ట్ మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, మంజీరా వాటర్ ఉంది. ఇంకేం కావాలండి? ఎవ్రీథింగ్ అన్నీ రెడీ ఉన్నాయి. ప్లస్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది. సో ఈ ప్రాపర్టీని అసలే మిస్ చేసుకోవద్దండి. ఒకసారి లైవ్కి వచ్చి చూడండి. చూస్తే మీరే 200% నచ్చుతుంది అన్నమాట. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.